హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా డిఐవై చేసి చాలా అయింది నేను అనిపించింది. అండ్ అలాగే రోజు ఒకటే రొటీన్ వర్క్ లాగా కాకుండా, లేదా స్ట్రెస్ఫుల్గా ఎప్పుడైనా అనిపించినా సరే, మంచి డీవియేషన్ ఏంటి అని అంటే ఏదైనా ఆర్ట్ ఆర్ డిఐవై లాంటివి చేయడం అనమాట. ఈ మధ్య వాల్ ఆర్ట్స్ కానివ్వండి, లేకపోతే డెకార్ పీసెస్ కానివ్వండి, ఇట్లాంటివి లిప్పన్ ఆర్ట్కి సంబంధించి చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఐ థాట్ ఒక లిప్పన్ ఆర్ట్ ఏదైనా ట్రై చేద్దాము అని అనిపించింది అనమాట. సో దానికోసం ఇక్కడ మనకి కేక్ బోర్డ్ ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. మనకి MDF బోర్డ్స్ కూడా దొరుకుతాయి, కానీ మళ్ళీ వాటి కోసం సెపరేట్గా వెళ్ళి కొనుక్కోవడం కన్నా మనం చేసే డిఐవైకి ఇంట్లో ఉన్నది ఏదైనా రీయూజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కేక్ బోర్డ్ ఉందనమాట. కేక్ బోర్డ్ పెద్ద కాస్ట్ ఏ ఉండదండి, ఇది 15 రూపీస్ అట్లానే ఉంటుంది. సో మంచిగా ఏదైనా వాల్ ఆర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ దానికోసం రెడీ చేస్తున్నాను అనమాట. సో సర్కిల్ కదా, లిప్పన్ ఆర్ట్కి ఏంటంటే బేసిక్గా మనం మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాపర్ మార్కింగ్ వచ్చి అన్నిటికీ డిస్టెన్స్లు అవన్నీ ప్రాపర్గా ఉంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. లిప్పన్ ఆర్ట్ అనే కాదు, ఏదైనా ఎనీ సర్కిల్ కానీ ఎనీ ఆర్ట్ ఫామ్ కానీ. సో దీనికోసం ముందు మనం సెంటర్ ఎక్కడుంది అన్నది చూసుకోవాలి కదా. సో నేనేం చేశానంటే దానికి ఒక గోల్డ్ షీట్ ఉంటుంది కదా మనకి కేక్ బోర్డ్కి, ఆ గోల్డ్ షీట్ని పీకేసి దాంతో సెంటర్ మార్క్ చేసుకున్నాను అనమాట. ఇంకా దాని నుంచి లైన్స్ గీసుకుంటూ ఉన్నాను. ఇది ఏదైనా ఈ పర్టికులర్ డిజైన్ చేద్దాము అని ఏ డిజైన్ ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ నా బుర్రకి ఎలా తోస్తే అలాగ చేయాలి అని అనుకున్నాను అనమాట. బేసిక్గా ఓవర్ థింకింగ్ చేస్తున్నా సరే, కొంచెం డిప్రెసింగ్గా ఏదన్నా అనిపిస్తున్నా, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నా, లేకపోతే చేంజ్ ఆఫ్ మూడ్ కావాలి, ఏదైనా కొంచెం మంచిగా ఫీల్ అవ్వాలి అని అనుకున్నా సరే, మంచి ఇట్లాగా కలర్స్ తోటి ఏదైనా పెయింట్ చేయడం కానీ, ఏదైనా డిఐవై చేయడం కానీ, ఏది చేసినా సరే మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మన మైండ్లోని ఆలోచనలన్నీ ఇంకోవైపు డివియేట్ అయిపోతాయి అనమాట. సపోజ్ ఇదే ఉందనుకోండి, దీనికి ఏం చేద్దాము, దీనికి ఇలాగ గీసుకుందాం, తర్వాత ఇంకోటి చేద్దాం, తర్వాత ఇది చేద్దాం, అది చేద్దాం అని మన థాట్ ప్రాసెస్ అంతా ఈ ఆర్ట్ వర్క్ మీదకి వచ్చేస్తుంది కదా. సో మనం ఎటువంటి నెగిటివ్ వైపు ఆలోచించకుండా మనల్ని మనం డివియేట్ చేసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనకి రకరకాల థాట్స్ వస్తుంటాయి, రకరకాల సఫరింగ్స్ ఉంటూ ఉంటాయి. వాటి నుంచి డివియేట్ అవ్వడానికి అనమాట. సో బోర్డు మీద అయితే నాకు ఇష్టం వచ్చినట్టు సర్కిళ్ళు, లైన్లు అన్నీ గీసేసుకున్నాను. ఏ ప్యాటర్న్ తెలియదు కానీ ఊరికే మార్కింగ్ ఉంటే బెటర్ కదా అని ఇలాగా అన్నీ డ్రా చేసుకున్నాను అనమాట. లిప్పన్ ఆర్ట్ బేసిక్గా క్లే వర్క్తో చేస్తారు. అంటే క్లే తోటి దాన్ని సన్న సన్న థ్రెడ్స్ లాగా చేస్తారనమాట. సో ఇప్పుడు నేను క్లే కొనుక్కొచ్చి దాన్ని చేసి థ్రెడ్స్ చేసే అంత టైం లేదు అండ్ అంత ఓపిక కూడా లేదు. సో దానిలోనే మళ్ళీ డిఐవై అనమాట. మనం ఆ క్లేతో కాకుండా మనకి ఇట్లా రోప్ లాగా వస్తుంది కదా, వైట్ రోప్ లాగా కొంచెం లావుది, అది తీసుకున్నాను. 3mm తీసుకున్నాను అనమాట. 3mm ఏంటంటే కొంచెం లావు ఎక్కువ ఉంటుంది. ఇంకా దాంట్లో 2mm 1mm అలా కూడా ఉంటాయి అనమాట. మనం చేసే ఆర్ట్ సైజుని బట్టి అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేషనరీలో దొరుకుతుంది. సో నాకు ఇక్కడ స్టేషనరీలో ఈ థ్రెడ్ దొరికితే అది తీసుకొని వచ్చి ఇంకా దాంతో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ మనకి గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ పెట్టేసి ఒక సర్కిల్లో దాని చుట్టూ ఇలాగా, ఎందుకంటే సర్కిల్ కాబట్టి సర్కిల్ డిజైనే వేయాలనుకున్నాను. మనం తీసుకునే షేప్ని బట్టి జనరల్గా ఇప్పుడు నేను రోప్ పెడుతున్నాను కదా, దాని ప్లేస్లో క్లే తోటి ఇలా సన్నగా రోప్ లాగా చేసి పెడతారనమాట. సో నేను ఆ క్లేతో చేయడం కన్నా ఈ రోప్తో చేయడం అంటే పెద్దది అనుకోండి, ఏదన్నా మనము కొంచెం క్లే తోటి చేయడము ఇట్లాగ ఎక్కువ చేస్తున్నా అట్లా చేయొచ్చు. బట్ నేను ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ట్రై చేద్దాము అని అనిపించే చేస్తున్నా కాబట్టి నేను ఈ రోప్తో చేసేసాను. ఒక 2 లైన్స్ అయితే ఇలాగ రోప్తో పెట్టేసా అనమాట. తర్వాత ఇంకా లోపల వైట్ పెయింట్ వేసేస్తున్నా. మామూలుగా మన అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదండి, అఫ్ కోర్స్ మనలో ఉన్న పికాసో నిద్రపోతుంటారు, అప్పుడప్పుడు లేచి ఇలాగ పెయింటింగ్ వేయాలి అన్నప్పుడల్లా పెయింటింగ్ చేసేయాలి అని ఆల్మోస్ట్ కొన్ని కలర్స్ అయితే నా దగ్గర రెడీగా ఉంటాయి. సో నేను ఈ ఆర్ట్ ఫామ్ కోసం సెపరేట్గా కొనుక్కొచ్చిన కలర్స్ అయితే ఏమీ లేవు, ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేయాలి అని అనుకున్నాను అనమాట. అండ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయకపోయినా సరే అవి కూడా డ్రై అయిపోతాయి అండ్ మళ్ళీ వాటిని పడేయాల్సి వస్తుంది. సో అప్పుడప్పుడు మనం పికాసోని నిద్ర లేపి ఏదో ఒకటి పెయింట్ చేయడం బెటర్. సో అలాగా ముందైతే ఒక వైట్ కోట్ వేసేసాను. అండ్ వైట్ కోట్ వేయడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా మంచిగా పాప్అవుట్ అయి కనిపిస్తాయి అనమాట. సో బేస్ కోట్ ఎప్పుడు వైట్ ఉండాలి, అప్పుడే నెక్స్ట్ వేసే కలర్స్ మంచిగా కనిపిస్తాయి. సో ఒక థిన్ లేయర్ ఆఫ్ వైట్ కోట్ అయితే వేసేసా. ఆల్రెడీ పెన్సిల్ మార్కింగ్ ఉన్నాయి కదా, ఒక లేయర్ వేసినా సరే అవి ఇంకా విజిబుల్గా ఉండేలాగా వేసా అనమాట. లేకపోతే ఇంకా మనం మార్క్ చేసుకుని ఏం లాభం చెప్పండి ఆ మార్కింగ్ లేకపోతే. సో అందుకని థిన్ కోటే వేసుకోవాలి, సో దట్ ద మార్క్స్ ఆర్ విజిబుల్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్లూ కలర్ తీసుకొని ఆ బ్లూ కలర్తో
చుట్టూ రౌండ్ బయట అవుట్ సైడ్ సర్కిల్ అయితే బ్లూ కలర్తో పెయింట్ చేస్తున్నా. అండ్ అన్నట్టు మనం వైట్ పెయింట్ వేసాం కదండి, ఆ వైట్ పెయింట్ని ఈ థ్రెడ్ పైన కూడా వేసాను అనమాట. థ్రెడ్తో మనం సర్కిల్లా పెట్టుకున్నాం కదా, దానిపైన కూడా వేసా. దో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ వైట్, ఇంకొక లేయర్ వైట్ కలర్ వేస్తే ఇంకా బెటర్ అని అనిపించి అది వేసా. అండ్ ఇలా బ్లూ కలర్ వేసేటప్పుడు ఏంటంటే ఆ రోప్కి అంటుకోకుండా వేసుకోవడం బెటర్. జస్ట్ ఇన్ కేస్ అది అంటుకున్నా మళ్ళీ తిరిగి మనం ఆ రోప్ పైన వైట్ కలర్ వేసేసుకోవచ్చు అనమాట. సేమ్ అలాగే లోపల పింక్ కలర్ వేసేసాను. పింక్ కూడా అంటే ఇదేదో జెండర్ రివీల్ బోర్డ్ లాగా ఉంది అని అనిపించింది. ఒక బ్లూ ఒక పింక్. జనరల్ గా ఫారిన్ కంట్రీస్ లో జెండర్ రివీల్ కి ఇలాగా బ్లూ అండ్ పింక్ ని మిక్స్ చేసి వేస్తుంటారు కదా. ఇది చూడగానే నాకు ఫస్ట్ అదే అనిపించింది అనమాట. ఏంటి ఆమ్ ఐ రెడీ మేకింగ్ జెండర్ రివీల్ బోర్డ్ అని అనిపించింది. సో మొత్తానికి ఏదో ఇంట్లో ఉన్న కలర్స్ ని రీయూజ్ చేయాలి కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట. ఈ పింక్ కలర్ కూడా ఏంటంటే నా దగ్గర రెడీగా లేదు. ఒక క్రిమ్షన్ కలర్ ఉంది, దానిలో వైట్ మిక్స్ చేసేసి దాన్ని కొంచెం పేస్టల్ పింక్ కలర్ లోకి తీసుకొచ్చా అనమాట. ఎందుకంటే బ్లూ అండ్ మరీ క్రిమ్షన్ పింక్ అంటే డార్క్ అయిపోతుంది. సో ఐ వాంటెడ్ సంథింగ్ లైట్ కలర్స్ అని చెప్పి వాటిలో కొంచెం వైట్ మిక్స్ చేసేసి ఇలాగా బ్లూ అండ్ పింక్ బోర్డ్ అయితే రెడీ చేసా. ఇంక మొత్తానికి 2 సర్కిల్ అయినాయి, మిగిలింది 3వ సర్కిల్. ఆ 3వ సర్కిల్లో ఇంకా మిగిలిన రంగే ఉందండి, గ్రీనేగా. సరే గ్రీన్ వేసేద్దాము అని చెప్పి ఆ గ్రీన్ కూడా నా దగ్గర డార్క్ గ్రీనే ఉంది యాజ్ యూజువల్ గా. దానిలో కూడా కొంచెం వైట్ కలర్ మిక్స్ చేసేసి, ఎందుకంటే వీ వాంటెడ్ లైటర్ షేడ్స్ కదా అని చెప్పి దానిలో కూడా కొంచెం వైట్ మిక్స్ చేసేసి మొత్తం గ్రీన్ ఫిల్ చేసేస్తున్నా అనమాట. లిటరల్లీ ఇది చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా, వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్, ఇవేవి నాకు క్లారిటీ లేవన్నమాట. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ టు డీవియేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఫ్యూ థాట్స్ అనమాట. పక్కన ల్యాప్టాప్ పెట్టుకున్నా, అందులో ఏదో సినిమా పెట్టా, దాని పాటున అది మోగుతుంది. నా చెయ్యి పాటిని చెయ్యి ఇక్కడ ఏదో కలర్ లేస్తుంది, నా బ్రెయిన్ పాటిన బ్రెయిన్ ఇంకేదో ఆలోచిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఐ స్టార్టెడ్ దిస్ డిఐవై అనమాట. మనకి లిప్ ఆర్ట్ అనగానే గుర్తొచ్చేది క్లే వర్క్ అండ్ మిర్రర్ వర్క్. సో ఆ మిర్రర్స్ తోటి ఇంకా దిగాను అనమాట. కలర్లు వేస్తాం, చుట్టూ సర్కిల్ అంటించేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకా మిర్రర్ స్టిక్ చేస్తున్నాను. మిర్రర్స్ ఇంకా నా దగ్గర ఉన్న వాటిని అన్నిటినీ ఏదైనా రీయూజ్ చేయాలి అని అనుకున్నాను. రకరకాల షేప్స్లో మిర్రర్స్ దొరుకుతాయండి. ఏది పెడితే ఎలా ఉంటుందో కూడా నాకు కూడా తెలియదు. రకరకాల ఉన్నట్లు వాడేయాలి అని అనుకున్నాను కాబట్టి ఇలాగా మిర్రర్స్ పెట్టినాను అనమాట. అండ్ సేమ్ ఇట్లానే పెద్ద సైజ్ బోర్డ్స్ లాగా కూడా చేసి వాల్ డెకార్ లాగా చేస్తున్నారు. నేమ్ ప్లేట్స్ కూడా ఇలా చేస్తున్నారు. ఈ మధ్యలో సర్కిల్లో నేమ్ కానీ ఒక్క లెటర్ కానీ వచ్చేలాగా చేస్తున్నారు. లేకపోతే మధ్యలో వినాయకుడు వచ్చేలాగానో, లేకపోతే ఎనీథింగ్ అట్లాంటి ఆదియోగి లాగానో, ఇట్లా రకరకాల ఆర్ట్ ఫామ్స్ లో ఇవి రెడీ చేస్తున్నారు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే అసలు చాలా ఉన్నాయి. పెద్ద బోర్డులు అయితే దే ఆర్ ఛార్జింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఫర్ దిస్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏదైనా డెకరేట్ చేసుకోవాలి, ఏదైనా వాల్ అని అనుకుంటే, పెద్దది చేస్తే ఓకే, లేదు పెద్దది కాదు అని అనుకుంటే ఇట్లాంటి సర్కిల్స్ కానీ స్క్వేర్ షేప్స్ కానీ ఏవైనా ఒక 3-4 లాంటివి చేసి మనం ఒక పిల్లర్ లాంటి దానికంటే వాల్ ఇలా పొడుగ్గా ఉంటే అక్కడ డెకార్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంక డ్రాప్ షేప్ అన్ని రౌండ్ గా పెట్టేసిన తర్వాత వాటి మధ్యలో చిన్న చిన్న రౌండ్ షేప్ మిర్రర్స్ పెడుతున్నాను అనమాట. ఈ మిర్రర్స్ పెట్టడానికి చిన్న వాటికి ఏంటంటే మనకి ప్లక్కర్ లాంటిది ఉంటుంది కదా, దాంతో పట్టుకొని పెడితే ఈజీగా ఆ ప్లేస్ లో మనం ఫిక్స్ చేయగలుగుతాం. ఎందుకంటే మన ఏళ్ళు లావుగా ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న మిర్రర్స్ వాటిని ఆ చిన్న స్పేస్ లో ఫిక్స్ చేయడానికి ఇలాంటి ప్లక్కర్స్ లాంటి వాటితోటి పెట్టడం ఈజీగా ఉంటుంది. మనం రకరకాల డిఐవైస్ చేస్తూ ఉంటాం కదండి. మీరు చూసినట్లయితే నేను కూడా కొన్ని వాల్ ఆర్ట్స్ అని కానివ్వండి, వాల్ పేపర్ స్టిక్ చేయడం, వాల్ డెకార్ చేయడం, లేకపోతే ఏదైనా బ్లౌజ్ వర్క్లు చేయడము, ఇట్లాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటాను. అవన్నీ ఏంటంటే మనం కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేయడానికి, క్రియేటివ్గా యూజ్ అవుతాయి. అండ్ అలాగే మనకు కొన్ని మనీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ప్రతి దానికి ఏదో మనీ సేవ్ చేయాలనే కాకపోయినా కొన్నిసార్లు మనల్ని సేవ్ చేసుకోవడానికి కూడా ఇట్లాంటి ఆర్ట్ వర్క్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మన మైండ్ సరిగ్గా లేదనుకోండి, మనం ఎంత హెల్దీ ఫుడ్ తిని ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా సరే మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా మన మైండ్ని మనం ఎక్కువ నెగిటివ్ సైడ్ వెళ్లకుండా మన ఆలోచనల్ని వాటిని మనం పాజిటివ్గా డ్రైవ్ చేస్తూ మనకి ఏదైతే మనల్ని ఎమోషనల్గా కొంచెం డ్రెయిన్ చేస్తుంది అని అనిపించిందో అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అనగానే మనం డీవియేట్ చేసుకోవడం మంచిది అని అనిపిస్తుంది నాకు. సో మొత్తానికి నా దగ్గర ఉన్న మిర్రర్స్, ఈ ఫాయిల్ మిర్రర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటితోటి దీన్ని ఇలాగా మొత్తం ఫిల్ చేసుకుంటూ ఇక ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెట్టుకుంటూ అలాగా మొత్తానికి బోర్డుని అంతా అయితే ఇలాగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇట్లాంటివి ఏంటంటే మనం సేమ్ లాంటిది ఇంకో కలర్ ఆప్షన్స్లో ఇంకొక 2 చేసుకొని మంచిగా డెకార్ లాగా కూడా చేసుకోవచ్చు. కొద్ది రోజులు ఉన్న తర్వాత వాటిని తీసి పడేసుకున్నా మనకేం బాధ అనిపించదు అనమాట. ఎందుకంటే మనం ఏదో బోల్డని డబ్బులు పెట్టి బయట నుంచి ఏదో డెకార్ పీస్ కొని తెచ్చి ఇంట్లో పెట్టాం అనుకోండి, ఆబ్వియస్లీ డబ్బులు పెట్టి
ఉండదు కాబట్టి అంత త్వరగా పడేయాలని అనిపించదు. సో ఎప్పుడైనా చేంజ్ చేయాలి అని అనుకున్నా వీ హ్యావ్ టు థింక్ ఎ లాట్ అనమాట. సో ఇట్లాంటిది అనుకోండి కొద్ది రోజులు ఉంచొచ్చు, చూసి బోర్ కొట్టిన తర్వాత మార్చేయచ్చు. సో అవన్నీ వేసాను, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నా మైండ్లోకి మండల ఆర్ట్ దూరిందనమాట. ఈ మండల ఆర్ట్ ఏంటంటే నథింగ్ బట్ డాట్స్, రకరకాల సైజెస్ ఆఫ్ డాట్స్ అండ్ కలర్ఫుల్ డాట్స్ పెట్టడంతో ఒక ఆర్ట్ చేయడం. సో నేను ఈ మండల అండ్ లిప్ అండ్ రెండు కలిపేద్దాము అని చెప్పేసి రెండు కలిపేసి మొత్తానికి మిర్రర్స్ చుట్టూ వాటి చుట్టూ చిన్న చిన్న డాట్స్ లాంటివి పెడుతున్నాను అనమాట. అంటే నా దగ్గర 3D కోన్స్ కనిపించినాయి అని అంటే దీన్ని ఏదో ఒకలాగా వాడేయాలి అని చెప్పి ఉన్న వాటిని మళ్ళీ ఇలా డాట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. డాట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట, ఇది మండల ఆర్ట్ కదా, ఇది మళ్ళీ వేరు కదా అని అంటే సరే రెండింటిని కలివేద్దాం అని చెప్పి ఇంకెలాగా డాట్స్ పెట్టుకుంటూ ఇట్లా డెకరేట్ చేసుకున్నాను ఈ మిర్రర్స్ అన్నిటిని. మొత్తానికి లైట్ కలర్ దాన్ని కూడా కలర్ఫుల్ గా చేసేంత వరకు నేను నిద్రపోలేనేమో అనిపించింది అనమాట. ఇంకా నా దగ్గర ఉన్న కలర్ వాటితోటే ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్కలాగా డాట్స్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయా అనమాట. అంటే బ్లూలో, పింక్ లో, ఇంకా మధ్యలో గ్రీన్ లో మాత్రం ఎందుకు వదిలేస్తాను చెప్పండి, ఆ గ్రీన్ లో కూడా మళ్ళీ ఎల్లో డాట్స్ పెట్టుకుంటూ అలాగా ఫిల్ చేసేసాను. ఇంకా మొత్తానికి అన్ని పెట్టిన తర్వాత బయట సైడ్ కూడా ఆ కార్డ్బోర్డ్ కి సేమ్ రోప్ ని మళ్ళీ ఇంకొకటి స్టిక్ చేశాను అనమాట. సో దట్ అది కొంచెం ఫినిష్ లుక్ వస్తుంది. ఎడ్జెస్ ఖాళీగా ఉంటే బాగోదు, ఒక బార్డర్ తో ఫినిష్ అవ్వాలి కాబట్టి అలా ఫినిష్ చేశాను. అండ్ అంతా అయిన తర్వాత చూస్తే బాగానే అనిపించింది. చేస్తున్నప్పుడే కొంచెం ఏదో తేడా కొడుతుంది అని అనిపించింది, కానీ మొత్తం అయిపోయిన తర్వాత బాగా అనిపించింది అనమాట. మంచిగా షైన్ అవుతోంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతూ కలర్ఫుల్ గా బాగుంది అని అనిపించింది. అండ్ ఇది కార్డ్బోర్డ్ పైన చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ టేప్ పెట్టేసి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం దీన్ని స్టిక్ కూడా చేసేసుకోవచ్చు. సో మొత్తానికి ఫినిష్ అయిన తర్వాత అయితే బాగానే అనిపించింది. చేసేటప్పుడు క్లారిటీ లేదు కానీ ఫినిష్ అయ్యాక చాలా బాగా అనిపించింది. కలర్ఫుల్ గా మంచిగా మిర్రర్స్ రిఫ్లెక్ట్ అవుతూ చాలా బాగా వచ్చింది. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.